ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాస్తలో ప్రసాదం కింద పడేది. అదే జరిగితే ఎంత అపచారం వదినా. అయ్యో వదినా, వదినా ఏమైంది వదినా? ఏంటోనమ్మా, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. అమ్మా, ఈ అపశకునాలన్నీ చూస్తుంటే అమ్మాయి గారు జాగ్రత్తగా నడవాలి, లేదంటే అత్తగారికి ప్రమాదం జరిగేలా అనిపిస్తోంది. మా వదినకి ప్రమాదమా? అలా ఏం జరగకూడదు. అమ్మా రోజా, కొంచెం జాగ్రత్తగా నడవమ్మా, లేదంటే ఇదిగో నా చెల్లెలికి ప్రమాదం అంటున్నారు. అయ్యా, అసలు ఈ విధంగా అందరూ నడవడం ఎందుకు? మొక్కు తీర్చుకోవాల్సింది అమ్మాయి గారు కదా. అమ్మాయి గారిని తీసుకురావడానికి తోడుగా ఒకరి నుంచి మనం అందరం గుడి దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తే సరిపోతుంది కదా. ఏంటి, నా కోడల్ని ఒంటరిగా వదిలేసి మనమందరం వెళ్ళిపోవడమా? అదెలా కుదురుతుంది పంతులు గారు? ఒక్కతే అంత బరువు మోస్తూ ఎలా వస్తుంది? అందుకే నాన్న అరుణ్, రోజాను తీసుకుని మీరందరూ వెళ్ళిపోండి. ఆ పళ్ళెని తీసుకుని నేనే వస్తాను. నువ్వెలా మోసుకొస్తావు మమ్మీ? అది సరేరా, ఇంత దూరం రోజా మోస్తుంది కదా, ఇక్కడి నుంచి మీ మమ్మీ మోస్తుంది. అమ్మా, కోడలి గారి మీద ఉన్న అంతులేని ప్రేమతో మీరలా అన్నా గాని శాస్త్రం అందుకు ఒప్పుకోదమ్మా. అత్తగారి మొక్కులు బాధ్యతలు అన్నీ కోడలు తీర్చాలే గాని కోడలు గారి బాధ్యత అత్తగారు తీర్చకూడదు. మోమ్, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. రోజా మీద ప్రేమతో నువ్వు ఇంత దూరం నడిచావు, అది చాలు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. అది కాదు నాన్న, రోజా పాపం కదా. నా కోసం మీకోసం కాదు, మన కుటుంబం సంతోషంగా ఉండడం కోసం రోజా ఈ మాత్రం చేయలేదా? రోజాకి తోడుగా నేనుంటాను. మీరు వెళ్ళండి, రోజాకి తోడుగా నేనుంటాను. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళం కాదు, ఆడవాళ్లు తోడుగా రావాలి. అయితే చామంతి, చంద్రిక ఇద్దరు నా కోడల్ని జాగ్రత్తగా తీసుకొస్తారులే. చంద్రిక, నా కోడలు జాగ్రత్త. అలాగే అమ్మా. అమ్మా రోజా, తొందర ఏం లేదు, మెల్లగా రామ్మా. మీరంతా పదండి పదండి వదినా, తను వస్తుందిలే, పద. తెలివిగా అందరూ అక్కని ఎండలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ ఎండలో అక్క అంత దూరం నడవగలుగుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.